ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ సార్, సారీ సార్, సారీ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఈ రోజు కోసం నువ్వెన్ని కలలు కన్నావో వాటికి 10 రెట్లు ఎక్కువ కలలు నేను కన్నాను. నా కలలన్నీ పేక మేడలా కూల్చేసావు కదా రామా. అయ్యో సార్, అలాంటి మాటలు మాట్లాడకండి సార్. నేను మాట్లాడట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే నీ చేతులతో నువ్వే ఈ అవకాశాన్ని చేజార్చుకున్నావని చెప్పారో అప్పుడే నా నోరు మోగబోయింది. ఇప్పుడు నువ్వు వింటున్న ఈ మాటలు నా గొంతులో నుంచి వస్తున్నవి కావు, నా గుండె లోతుల్లో నుంచి వస్తున్నాయి రామా. పెళ్ళై సంవత్సరం అవుతున్నా తల్లిదండ్రుల వాళ్ళని ఆలోచనని పక్కన పెట్టి నువ్వు హాకీ ప్లేయర్ అవ్వాలి, నిన్ను చూసి నేను గర్వపడాలని రాత్రి పగలు కలలు కన్నాను రామా. నేను చేరలేని తీరాన్ని, నేను పొందలేని గౌరవాన్ని నీ ద్వారా సాధించాలనుకున్నాను రామా. కానీ అర్ధాంతరంగా నువ్వు ఆగిపోయి నా గుండె కొట్టుకోవడం ఆగిపోయేలా చేసావు కదా రామా. అయ్యో సార్, సార్ మీరు నన్ను కొట్టండి తిట్టండి, కానీ ఇలా మాట్లాడకండి సార్. ఇంకెలా మాట్లాడాలి? నువ్వు వేసే ప్రతి అడుగు గమ్యం వైపే ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ నువ్వు ఆఖరి నిమిషంలో నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకున్నావు. ఇన్నాళ్ళు మన ఇద్దరి మనసులు ఒకటే కదా, ఇద్దరి ఆలోచనలు ఒకటవుతాయి, ఇద్దరి నిర్ణయాలు ఒకటవుతాయి అనుకున్నాను. కానీ నువ్వు కాదని తేల్చేశావు. మన మధ్య ఉన్న బంధం అర్థమే మార్చేశావు. లేదు సార్, నేనెందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఒక్క మాట కూడా అడగకుండా నన్ను ఇన్ని మాటలు అన్నారు. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేరా? అసలు నిన్నేం అడగాలి? ఆటే ప్రాణంగా బతుకుతున్న మన ఇద్దరి జీవితాల్లో నుంచి నువ్వు ఆటనే దూరం చేసావు. అసలు నిన్నేమని అర్థం చేసుకోవాలి? నాన్న ప్రాణాలు కాపాడుకోవడానికి నేను నమ్ముకున్న ఆటనే అమ్ముకోవాల్సి వచ్చింది సార్. నాన్న మీద మాట పడకూడదని వాళ్ళకి మాటిచ్చి నేను గెలుచుకున్న స్థానాన్ని అఖిలకిచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని అందరికి పంచేశాను. సార్ మీరు అలా మౌనంగా ఉండకండి సార్, ఏదైనా మాట్లాడండి సార్. సార్ సార్ మిమ్మల్ని మోసం చేయాలని కాదు, ఈ ఆటకి శాశ్వతంగా దూరం కావాలని కూడా కాదు సార్. ఆ సమయంలో ఏం చేయాలో తెలియకుండా అలా చేశాను సార్. ఏంటి, మావయ్య కోసం ఇదంతా చేసావా? అవును సార్. అంటే ఇప్పుడు నేను చచ్చిపోతానంటే వెళ్ళి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావా? మీ నాన్న మీద నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ నా కలల్ని చంపే అధికారం నీకు లేదు కదా. నువ్వు మావయ్య కోసం ఆరాట పట్టంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నా నమ్మకాన్ని తాకట్టు పెట్టావు చూడు, అది నేను భరించలేకపోతున్నాను. సార్ సార్ వద్దు రామా, వద్దు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కనీసం నాతో ఒక్క మాట అయినా నీకు చెప్పాలనిపించలేదా? చెప్పేంత టైం నాకు లేదు సార్. ఏంటి, ఇన్ని రోజులు టైం దొరకనే లేదా? నాతో మామూలుగానే ఉంటున్నావు, మామూలుగానే మాట్లాడుతున్నావు కదా, ఎప్పుడు ఈ నిజం చెప్పేంత టైం నీకు దొరకలేదా? లేదు సార్, తర్వాత చెప్దామనుకున్నా, కానీ నాకు మీకు చెప్పేంత ధైర్యం సరిపోలేదు సార్. చివరికి గ్రౌండ్ కి కూడా వచ్చి ప్రాక్టీస్ చేసావు కదరమ్మా, నన్ను పిచ్చోని చేయడానికా? సార్ గ్రౌండ్ లో నేను హాకీ స్టిక్ పట్టుకున్న ప్రతిసారి మిమ్మల్ని మోసం చేస్తున్నానని ఎంత కుమిలిపోయానో తెలుసా? రామా ప్లీజ్,
ప్లీజ్ వద్దు. మనసు విరిగిపోయాక ప్రేమతో దాన్ని అతికించాలని చూడకు. సార్ సార్ ఆటకి ప్రేమకి ముడి పెట్టకండి సార్. మన ముడిపడిందే ఈ ఆట వల్ల. అంటే లేదా ప్రేమ లేదంటారా? నా ప్రాణానికి ప్రాణమైన ఆటని తాకట్టు పెట్టి ప్రేమని చంపేశావు. చంపేశావు. ఈ మందు రాసుకోండి. మందు రాసుకోవాలా? ఆ? ఆ, ఆ, మాత్ర వేసుకోండి. మరి నీళ్లు? ఆ, ఆ, మనిషివి ఇక్కడున్నావే గాని నీ మనసు ఎక్కడో ఉంది జానకి. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అది 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 నా జానకి మొహంలో నేను చూడాలనుకుంది సంతోషమే కాని బిడియం కాదు. చెప్పు, పర్వాలేదు. మన రామా ఈరోజు హాకీ ఆట ఆడుతోంది కదా, ఇంకాసేపట్లో ఆట మొదలవుతుంది. తను ఆడుతుంటే చూడాలనిపిస్తోందండి. ఎలా చూడగలవు? మన ఇంట్లో టీవీ లేదు కదా. పంచాయతీలో తెరకట్టి సినిమాలు వేస్తుంటారు కదా, అక్కడ ఈ ఆట కూడా చూడొచ్చట కదా. ఆచి చెప్పిందండి. మీరొద్దంటే వద్దండి. ఆలస్యం అవుతుందేమో, త్వరగా వెళ్దామా? ఏమన్నారు? నా కూతురు రాష్ట్ర స్థాయిలో ఆడుతుందన్నప్పుడే విశాఖపట్నం వెళ్ళి దగ్గర్నుంచి చూడాలనిపించింది. పర్వాలేదులే, తెర మీద చూసేద్దాం.